ఇవాళ మీరు మార్కెట్లో చూస్తా ఉన్నా కూడా అనేక కష్టకాలాల్లో రైతు చెమట సాగు చేస్తా ఉంటే మార్కెట్కి వచ్చేవరికి ఇవాళ గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మనలో అన్నట్టు ఆర్థిక శాఖ ఉన్నారు, రెవెన్యూ శాఖ ఉన్నారు, వ్యవసాయ శాఖ ఉన్నారు. పేర్లతో చెప్పుకొని ఇవాళ డిఎంఓ కానీ అధికారులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇవాళ దళాల వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుల పట్ల అవగాహన పెంచుకొని రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఇవాళ ఏదైతే రైతు పంట మొత్తం కొట్టకపోయినాయి అది మీకు తెలుసు. మన ఖమ్మం ప్రాంతంలో కొట్టకపోయినాయి. కానీ ఇవాళ 100 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయం కింద ఎకరానికి 10,000 చొప్పున కేటాయిస్తే ఇవాళ సగం మంది రైతులకు నష్టపరిహారం పడలేదు. అందులో అడగండి, మీడియా మిత్రులు మీరు అడగండి, రైతాంగాన్ని అడగండి. ఇవాళ వాళ్ళకి ఆర్థిక సాయం సగం మందికి పడ్డాయి, సగం మందికి పడట్లేదు. అదే విధంగా రైతు బంధు సక్రమంగా లేదు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల మన రాజేష్ నాయక్ అంటూ రేపు జరగబోయే పరిణామాలకు 25వ తారీఖు కలెక్టరేట్ ముట్టడితో పాటు మంత్రులు క్యాంప్ దశరథ్ నాయక్ లంబాడ గ్రూప్ సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఖమ్మం జిల్లాలోని ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రతివేదికకు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ గారికి, కిషన్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టబోయే ధర్నాను 28వ తారీఖు కలెక్టరేట్ ముట్టడికి విజయవంతం చేయాలని చెప్పేసి లంబాడ గ్రూప్ సమితి తరఫున జన సమీకరణ చేయడంలో నా బాధ్యతగా నేను తీసుకుంటానని మా రాజేష్ నాయక్ గారికి మాటిస్తున్నా. అదేవిధంగా ఈ ధర్నాన్ని గిరిజనులందరూ భారీ స్థాయిని తల్లి రావాలని చెప్పేసి ఖమ్మం జిల్లా ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.